ప్రజలకు మతిమరుపు ఉందని, వాళ్ళకున్న అల్జిమర్స్ వ్యాధి ప్రజలకు ఉందని అనుకుంటున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, అన్ని గమనించారులేండి. ఎందుకు విమర్శించుకున్నారు, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వరస్ట్ పరిపాలన నుంచి తప్పించుకోవడానికి కూటమే పెట్టమని చెప్పి మళ్ళీ ప్రజలు ఆలోచించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత రాష్ట్రానికి చేసిన తూట్లు పొడవడం ఈ రాష్ట్రాన్ని తీసుకు అంధకారంలో తీసుకెళ్లిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. అవగాహన వచ్చింది. మీరంతా తాటాకు చప్పులు చేసినా కూడా ప్రజలకు కావాల్సిన చైతన్యం ప్రజల్లో ఉంది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీకు కూడా సర్వే రిపోర్టు వచ్చాయి కాబట్టి కోర్టు వస్తుందని చెప్పి భయంతో ప్రజగా మాట్లాడండి. ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ నేను సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడండి. నేనేమంటానంటే ఇదే 3 పార్టీలు 19లో ప్రజలు అధికారం ఇచ్చారు. 14లో ఇదే 3 పార్టీలకి ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నుకున్న మేనిఫెస్టో ఏమైంది, ప్రజల హామీలు ఏమైనాయి, ఇప్పుడు హామీలు ఇస్తున్న హామీలు అప్పటి మేనిఫెస్టోలోనే ఉన్నాయి. 6 గ్యారంటీస్ చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. 6 గ్యారంటీస్ అప్పుడు మేనిఫెస్టోలోనే ఉన్నాయి. అప్పుడు మేనిఫెస్టోలో ఉన్నాయి, అమలు జరపలేదు. అది ఏమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో అని చెప్పేసి మేమంతా కలిసి కిచిడి తయారు చేస్తాం, ఆరోగ్యకరమైంది అంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పటం వేరు, అధికారం వచ్చిన తర్వాత అమలు జరపడం వేరు. అమలు జరిపాము కాబట్టి 95% మేము అమలు జరిపి ఉన్నాం కాబట్టి మేము ఇది చేశామని చెప్తున్నాం. మేము ఇది చేశాము, మమ్మల్ని నమ్మితే ఓటేయమని చెప్తున్నాం. భారతీయ సిమెంట్ లో నుంచాను సాక్షి పేపర్ నుంచి తీసుకొచ్చి చేశారులేండి. మీరు కోల్ మైన్స్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కోల్ మైన్స్ నుంచి, భారతీయ సిమెంట్ నుంచి, ఇడుపులపై ఎస్టేట్ నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచి పెట్టారులేండి. తప్పులు చేసి పెట్టారు. మీరు చేసి పెట్టిన పక్కం అంతా ప్రజలకు అర్థం అవుతుందిలేండి. మీరేం చేసి మీరు ఇంత నీటిగా పాల్పడి ప్రజల ఆస్తులను కూడా కొట్టేస్తున్నారు. శివభారతి గారు ఒక్క సెకండ్ ఆగండి. రైట్ రెడ్డి గారు, ఇంకొక ముఖ్యమైన వార్తలు, వైసీపీ నేతలు ఇంకా టెన్షన్లో ఉన్నారు. ఒక్క నిమిషం అండి. వైసీపీ నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా ఇంకా టెన్షన్తో ఉంటారు. సీటు ఉంటుందా ఊడుతుందా ఒక టెన్షన్. తర్వాత ఒక్కసారి మనం ఉభయ గోదావరి జిల్లాకి వెళ్దాం. జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని ఇన్ఛార్జీలుగా వేరే వారిని జగన్మోహన్ రెడ్డి నియమించడంతో ఆ ముగ్గురికి టికెట్లు దక్కే అవకాశాలు శూన్యం. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉండగా 6 కూడా పరిస్థితి అట్లే ఉంది. ప్రతి జిల్లాలో కూడా అసంతృప్తుల బెడద ఎక్కువ అవుతుంది అంటే ఏం చెప్తారు? అసంతృప్తులని వాళ్ళు అంటున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నామండి. మాకు 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడం వలన మాకు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చాలా ఎక్కువ మంది పనిచేశారు, ఎక్కువ మంది శ్రమ చేశారు. వెనుకబడిన వర్గాల వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది మాకు పనిచేయడం జరిగింది. మేము మొదట ఫేజ్లో కొంతమందికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నామినేటెడ్ పోస్టుల్లో రకరకాలుగా అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొత్త వారికి, మరింత సమర్థవంతులు ఇంకా ఉన్నవారికి, వాళ్ళకు కూడా మరికొంతమందికి అవకాశం కల్పించే దిశలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి 70 మంది మారుస్తారండి. నాకు అర్థం కాదు. 70 మంది మారుస్తారా మీరు? 75 మంది మారుస్తారా ఏంటండి? 75 మంది మారుస్తారా మీరు? అటున అవసరం అయితే 175 మందిని మారుస్తాం. సంతోషం. ప్రజా అవసరాల కోసం చెప్పనివ్వండి, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా. మాట్లాడండి సార్, మాట్లాడండి. చెప్పండి. ప్రజా అవసరాల కోసం, సామాజిక న్యాయం కోసం, సోషల్ ఇంజనీరింగ్ కోసం మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయడం కోసం
అందరికీ అవకాశాలు కల్పించడం కోసం ప్రజలకు ఎవరైతే గెలిచే అవకాశాలు ఎవరికైతే ఎక్కడి ఉంటాయో పొద్దున్నే ఈ కామెడీ మేము వాళ్ళకి మాకు. టికెట్ పోటీ. శివపాల్ నేనేం గారు ఇస్తాను, చెప్తున్నా అంటే please. మేము ఎవరికి టికెట్ ఇచ్చినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకే ఇస్తాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ ఉంటాడు, ఫ్యాన్ గుర్తే అక్కడ ఉంటది. అర్థమైందండి? రైట్ రైట్ ఫ్యాన్ గుర్తు అక్కడ ఉంటది. మాకు 175 స్థానాల్లో మేమే మా అభ్యర్థులే పోటీ చేస్తారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఒక మేనిఫెస్టో ఉంటది. ఆ మేనిఫెస్టోని గతంలో అమలు చేసి చూపించాం. అది ప్రజలు చూశారు. ఇప్పుడు మళ్ళీ మేము ఒక పద్ధతి ఉంది, మాకు ఒక పద్ధతి, ఒక గ్యారెంటీ ఉంది. వీళ్ళు అంటారు మాకు భయం వేసిందని, మేము టెన్షన్ లో ఉన్నాం అంటారు. మేము టెన్షన్ లో ఉంటే, మాకు భయం వేస్తే, మాకు ప్రజా వ్యతిరేకత ఉంటే మీ జెండాలకు అతుకులు ఎందుకు, మీ మేనిఫెస్టోకు బొక్కలు ఎందుకు, మీరు కూర్చొని చర్చలు ఎందుకు? నాయుడు గారు చుట్టూ తిరిగి మీకు ఇస్తా ప్లీజ్. నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు సార్ ముగ్గురు కలిస్తే ఏం చేయలేరని కదా వారి ధీమా. ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఇప్పుడు చాలా బాగా తెల్లవారుతో మార్నింగ్ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళే కదా 2014 ముందు, 2014 తర్వాత, 2019 స్టార్టింగ్ లో కూడా, 2014 ముందు, 2014 తర్వాత, 2019 స్టార్టింగ్ లో కూడా వీళ్ళే కదా బైబిల్, ఖురాను అని చెప్పారు కదా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇప్పుడు ఏదైతే మందుందో, ఈ మందు అంతా కూడా మందు లేకుండా చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వస్తానన్నాడు. మరి ఇప్పుడు